బీటీవీ, ఇది మీ టీవీ. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్టు రాంబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావుని తొలగిస్తూ ఒక జీవోని విడుదల చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఐవైఆర్ కృష్ణారావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తొలగించింది, దానికి గల కారణాలేంటి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఐవైఆర్ కృష్ణారావు మంచి పరిపాలనా దక్షత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి. సువిశాల ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడికి కనిపించిన ఏకైక పరిపాలనా దక్షుడు. అందుకే ఆయనకి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సీఎస్గా అవకాశం ఇచ్చారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఆయనని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడ్డ బ్రాహ్మణ్ కార్పొరేషన్కి చైర్మన్ కూడా చేశారు. ఉన్నపళంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావుని తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటున్నారు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, అలాగే మేధావి వర్గం కూడా. కష్టకాలంలో ఉపయోగపడ్డ ఐవైఆర్ కృష్ణారావుని కూరలో కరివేపాకులా తీసి పారేయడం చంద్రబాబుకు తగనేమో కానీ ఆయన మీదనే ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తగదని చాలామంది హితవు చెబుతున్నారు కూడా. అయితే ప్రతి విషయంలో కూడా చాలా విజ్ఞతగా ఆలోచించే చంద్రబాబు ఇలా ఎందుకు వ్యవహరించారబ్బా అని చెప్పి సీనియర్ ఐఏఎస్లు అలాగే మేధావి వర్గం కూడా ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనపడుతుంది. ఇంతకీ తనకి అత్యంత ఆప్తుడైన ఐవైఆర్ కృష్ణారావుతో చంద్రబాబుకి అంతటి వైరం ఎందుకు వచ్చింది అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. గత కొంతకాలంగా ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు మీద తీవ్రమైన అసంతృప్తితోటున్నానని ఆయనే స్వయంగా తాజాగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారో కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఈ అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తనకున్న స్వేచ్ఛా స్వాతంత్రాల మీద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతుందో అందరూ గమనించాలన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వాదన. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవికి ఐవైఆర్ కృష్ణారావుని ఎంపిక చేసినప్పటి నుండి అప్పటిదాకా ఆయన సీఎస్గా ఉన్నారు కనుక అనేక మంది మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అప్పట్లోనే చంద్రబాబుతో విభేదించినట్టుగా ఒక సమాచారం. అయినా కూడా ఐవైఆర్ కృష్ణారావుతో తనకున్న అనుబంధాన్ని సంబంధాన్ని గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు చొరవ తీసుకునే ఆ పదవి తనకిచ్చారని స్వయంగా ఐవైఆర్ఏ చెప్పడం జరిగింది. పైగా ఆ పదవిని నేను ఏరుకోరి తీసుకున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాంటి పదవి నుంచి ఉన్నఫలంగా నన్ను తొలగించడం వల్ల ఆ కార్పొరేషన్కి కానీ అలాగే దాని మీద ఆధారపడ్డ బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజలకు కానీ ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను భావించను. నేను కాకపోయినా నాకన్నా మంచి పనితనం కలిగిన వేరెవరైనా వచ్చి ఈ కార్పొరేషన్ని ఉద్ధరిస్తారు, పని చేస్తారు, ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు. కానీ నా విషయంలో చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని ఐవైఆర్ ఒక సందర్భంలో ప్రస్తావించడం జరిగింది. అయితే దీన్ని మాత్రం ఐపీఎస్ ఐఏఎస్ లాబీ, ఏదైతే రెండు రాష్ట్రాల్లో లాబీయింగ్ ఉంటుందో, అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఒక వర్గంగా ఏర్పడి వాళ్ళ సాధక బాధకాలు చర్చించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. దానిలో సీనియర్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, అలాగే కొత్తగా సర్వీస్లోకి వచ్చిన ఐఏఎస్లు, వీరందరూ తమ సాధక బాధకాలను చర్చించుకోవడం అలాగే కష్టసుఖాలను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఐవైఆర్ విషయం చర్చకొచ్చినప్పుడు వారంతా ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు విజ్ఞత గల ముఖ్యమంత్రి అని, అందుకే ఆయనకి మంచి పదవి ఇచ్చి గౌరవించారని మేమందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు తొందరపాటు చర్య తీసుకున్నారు, ఇది ఖచ్చితంగా తొందరపాటు చర్య అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే
ఐవైఆర్ కృష్ణారావు చేసిన తప్పేంటయ్యా అంటే ఆయన సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేయడం. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు, సామాన్యుడి దగ్గర నుంచి పరిపాలించేవాడి వరకు ఎవరైనా కూడా స్వేచ్ఛగా తమ భావాన్ని చెప్పడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. అసలే మన దేశం స్వాతంత్ర దేశం. స్వతంత్రం అంటే ఎవరికి వారు స్వేచ్ఛగా జీవించే దేశం. అలాంటి దేశంలో, వాక్ స్వాతంత్రం ఉన్న దేశంలో దాదాపు 3.5 దశాబ్దాల పరిపాలనా అనుభవం కలిగిన ఒక మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి స్వతంత్రంగా తన భావాన్ని చెప్పడానికి, తన భావాలను ప్రకటించుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, సోషల్ మీడియాలో నేరుగా తన భావస్వేచ్ఛను ప్రకటించడం తప్ప అని చెప్పి ఈ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అలాగే మేధావి వర్గం అంతా కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడింది. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కొత్తగా ఏర్పడ్డ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం, ఆయన పనితనానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం, అలాంటి సందర్భంలో ఆయన స్వేచ్ఛను ఆయన ప్రకటించుకుంటే ఉన్నపళంగా ఆయనని ఆ పదవి నుంచి తీసేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తొందరపాటు చర్య అని చెప్పేసి అధికారులంతా భావిస్తున్నారు. వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, సీనియర్ ఐఏఎస్లకి ఎలాంటి పరిస్థితి ఎదురైతే కింద స్థాయి ఉద్యోగులకు ఎటువంటి వేధింపులు ఉన్నాయనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. అయితే ఈ చర్య ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మీద ఒక మచ్చపడిందనే చెప్పాలి. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు నాయుడు ఏరుకోరి తెచ్చుకున్న ఆఫీసర్. గత 3 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో, అలాగే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర పరిపాలన విషయంలో ఐవైఆర్ కృష్ణారావుని చంద్రబాబు నాయుడు ఒక దిక్సూచిలా వాడుకున్నారు. ఆయన నిర్ణయాలకు అంతటి విలువనిచ్చారు. ప్రతి పథకం అమలులో కూడా ఐవైఆర్ కృష్ణారావుతో చర్చించడం, ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ప్రభుత్వం ఒక సాంప్రదాయంగా చేసింది. అందుకే ఆయనకి రిటైర్మెంట్ తర్వాత కూడా అంత ఉన్నత పదవినిచ్చి సత్కరించిందని మేమంతా అనుకున్నామనేది అధికారుల వాదన. అయితే ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడమే ఆయన చేసిన నేరమైతే దానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో అధికారులంతా మూగ భాష మాట్లాడుకోవాల్సిందేనని వారంతా వాపోతున్నారు. ఇక్కడ తాజాగా ఇంకొక చర్చ లేవనెత్తుతున్నారు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా. ఆ చర్చ ఏమిటంటే భావస్వేచ్ఛ కలిగిన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మనిషే తన భావాన్ని తను ప్రకటించవచ్చు. అలాంటిది రాజ్యాంగాన్ని చదువుకుని పరిపాలనా విభాగాన్ని 3.5 దశాబ్దాలుగా పరిపాలించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన భావస్వేచ్ఛను, తన భావాన్ని ప్రకటించుకోవడానికి ఎంతటి ఆటంకాలు ఉంటే మరి శాసనసభ్యులు, మంత్రులు అలాగే రాజకీయ నాయకులు తమ భావాలను వారు ప్రకటించట్లేదా? వారి భావాలను ప్రకటించడానికి కూడా ఇంతటి పటిష్టమైన నిర్బంధం ఉందా? అంటే చంద్రబాబు నాయుడుతో పనిచేస్తున్న సహచర మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇతర శాసనసభ్యులు కానీ, రాజకీయ నాయకులు కానీ తమ వ్యక్తిగత భావాలను ప్రకటించడానికి ఇంతటి నిర్బంధం ఉందా అని చెప్పి ఈ అధికారులు అలాగే మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ లేని నిర్బంధం ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావుకి ఎందుకు వచ్చింది అంటే ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గుట్టు ఉందా? చంద్రబాబు నాయుడు గుట్టు విప్పుతాడన్న భయము చంద్రబాబు నాయుడులో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ నెలకొని ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఐవైఆర్ కృష్ణారావు చేసిన తప్పేంటి, ఆయనను ఎందుకు తొలగించారు అనే ప్రశ్న అందరిలోని ఉంది. దానికి సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేకపోయింది. ఇక మీదట చెబుతుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఐవైఆర్ కృష్ణారావుని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తొలగిస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కూడా తప్పుల తడక జీవోనే. రానున్న ముందు రోజుల తారీఖుతో అక్కడ రెఫరెన్సులు మెన్షన్ చేస్తూ, అంటే 20వ తారీఖున జీవో తయారైతే
ముందు రోజుల్లో రాబోయే పరిస్థితులను కూడా ముందు తారీఖులతోటి వివరిస్తూ రెఫరెన్సులుగా తీసుకుంటూ ఆ జీవోని విడుదల చేయడం కూడా అధికారులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన తొందరపాటు చర్య, వేధింపు చర్యగానే ప్రజలు, అధికారులు, అలాగే ఐవైఆర్ కృష్ణారావుకు మద్దతుగా నిలబడిన వారందరూ కూడా, మేధావులందరూ కూడా భావిస్తున్నారు. ఇలాంటి నిబద్ధత కలిగిన అధికారులను వేధింపులకు గురి చేయడం కానీ, అలాగే ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఇలాంటి చర్యల ద్వారా ప్రవర్తించడం కానీ చేయకూడదన్నది అధికారుల కోరిక. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహృదయంతో రానున్న రోజుల్లో ఇతర అధికారుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చెప్పి వారంతా కోరుకుంటున్నారు. విన్నారు కదా, చంద్రబాబు నాయుడు ఎంతో పరిపాలనా దక్షుడని, మంచి అధికారిని గౌరవించి సత్కరించిన ఐవైఆర్ కృష్ణారావుని అదే స్థాయిలో అవమానించారు, బయటికి గెంటేశారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితులను రుచి చూపిస్తుందో వేచి చూద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.